అందరికీ నమస్కారం. శ్రీ సి రాఘవాచారి గారి మొట్టమొదటి స్మారక ప్రసంగం చేసే అత్యున్నతమైన గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ నిర్వాహకులకి, రాఘవాచారి గారి కుటుంబ సభ్యులకి నేను చాలా కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను. నాకు నిజంగా ఇది ఒక పెద్ద గౌరవం. నేను అనుకోలేదు నేను మొదటి స్మారక ఉపన్యాసం చేసేంత అర్హత నాకుందని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. అయినా ఇది ఒక గౌరవంగా భావించి, నాకు వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి, నాకు తెలిసిన 4 మాటలు చెప్పడానికి నేను ఇక్కడ సాహసం చేస్తాను. శ్రీ ఇడుపుగంటి నాగేశ్వరరావు గారు చాలా సమగ్రమైన ప్రసంగం చేశారు రాఘవాచారి గారి వ్యక్తిత్వం గురించి. చాలా వారి రచన విశిష్టత గురించి, వ్యక్తిత్వం గురించి, వారి జ్ఞాన సంపద గురించి ఆయన చాలా వివరంగా చెప్పారు. కేతు విశ్వనాథరెడ్డి గారు అయితే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి, సంపాదకీయాల పుస్తకాన్ని ఆవిష్కరించి, ఆయన భాషను, ఆయన ఔన్నత్యాన్ని, రచనలో ఉన్న సామాన్యతను, సామాన్యులకు అందుబాటులో ఉండే తత్వాన్ని చాలా బాగా వివరించారు. ఇటువంటి ఉపన్యాసాలు వినే అవకాశం కూడా నాకు కలగడం నా అదృష్టం. ఇక సమావేశంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, కమిటెడ్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారు. సోమసుందర్ గారు నా మంచి మిత్రులు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నట్టు వారు నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశం కలిగించారు. నాకు ఈ ప్రథమ స్మారక ఉపన్యాసం చెప్పే అవకాశం కలిగించారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను పేరు పేరున చెప్పాలని ఉంది. కానీ కె రామకృష్ణ గారు ఉన్నారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు ఉన్నారు, జల్లి విల్సన్ గారు ఉన్నారు, హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఓబులేష్ గారు ఉన్నారు, ముత్యాల ప్రసాద్ గారు ఉన్నారు, దౌడేపూడి శంకర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు, కె రామచంద్రమూర్తి ఉన్నారు, అంపశయ్య నవీన్ గారు ఉన్నారు, ఆర్వి రామారావు గారు ఉన్నారు, రాఘవాచారి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు, డివివిఎస్ వర్మ గారు ఉన్నారు. వారందరికీ నా నమస్కారాలు. మా నాన్నగారు షష్ఠి పూర్తి జరిగినప్పుడు 1988లో ఆయన మీ షష్ఠి పూర్తి అభినందన సభలో ఎవరు వస్తే బాగుంటుంది అని నాన్న అడిగారు. అందరూ అడిగితే ఆయన చాయిస్ రాఘవాచారి గారు. 88లో ఆయన వచ్చి వరంగల్లో ఆయన జర్నలిజం గురించి, జర్నలిజంలో నైతిక విలువల గురించి, ఆ విలువలను నిలబెట్టడానికి జనధర్మ పత్రిక పడుతున్న పాటల గురించి, నాన్నగారి గురించి, ఎంఎస్ ఆచార్య గురించి ఆయన చెప్పిన అంశాలు ఇప్పటికీ నాకు గుర్తు. చాలా బాగా మాట్లాడారు, అంత అభిమానం. ఇక నాన్నగారు పరమపదించిన తర్వాత నేను ఎంఎస్ ఆచార్య స్మారక ప్రసంగం ఆయనతో ఇప్పించడానికి నేను చాలా సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. మొట్టమొదటి అనుకున్నది రాఘవాచారి గారిని అయినప్పటికీ వారి అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడి చివరికి సాధించగలిగాను. ఒకరోజు హైదరాబాద్ నుంచి వారిని తీసుకెళ్లి వరంగల్కి, అప్పటి జూమ్ ఇంకా అంత పాపులర్ కాలేదు. జూమ్ పాపులర్ ఉంటే ఆయనకు ఆ శ్రమ కలిగించకుండా జూమ్లోనే నిర్వహించేవాడిని, ఏమో తెలియదు. అయితే ఆయన వచ్చి దారి వెంట మొత్తం హైదరాబాద్ నుంచి వరంగల్ పోయేంత వరకు వరంగల్ జ్ఞాపకాలు, జర్నలిజం జ్ఞాపకాలు, వరంగల్లో సహాధ్యాయుల వ్యవహారాలు, విశేషాలు, ఆయనకున్న అనుభవాలు, ఆయన కోట్ చేసే విషయాలన్నీ చెబుతూ వెళ్ళారు. అదొక అద్భుతం. మీటింగ్ కన్నా అద్భుతం. మీటింగ్ వెళ్లే దారిలో నాకు ఆయనతో జరిగిన సంభాషణ. ఇక ఆ తర్వాత మీటింగ్లోకి చెప్పేదేముంది, ఆయన అనర్గళమైన ప్రసంగానికి, ఆ ప్రసంగంలో ఉన్న కాంటెంట్ గురించి, ఆ ఇంటెంట్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా మాట్లాడారు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నాన్నగారి స్మారక ఉపన్యాసంలో. సరే, ఆ తర్వాత నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా సార్ని కలిసేవాడిని. కలిసి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇక వారు పోయినారు అని తెలిసిన తర్వాత ఇంకా అటువంటి వ్యక్తి మళ్ళీ వస్తారా, ఇంత ఉత్తముడు, ఇంతకుముందు అన్నారు చాలా గొప్ప జ్ఞాని, ఉత్తమమైన పాత్రికేయుడు, తర్వాత వ్యక్తిత్వం అద్భుతంగా కలిగినవాడు, ఇవన్నీ అన్నారు. వీటన్నిటితో పాటు ఒక అద్భుతమైన మంచితనం, మామూలు మనిషితో కూడా సామాన్యంగా ఉండగలిగే మంచితనం, ఎదుటివాడు ఎంత చిన్నవాడైనా వాడితో సక్రమంగా, చాలా గౌరవంగా, అతనికి మళ్ళీ ఏ విధమైన బాధ కలగకుండా, గాయం కలగకుండా ఆయన మాట్లాడగలగడం అనేది చూస్తే నాకు అనిపిస్తుంది
మన ఈడుపుగంటి నాగేశ్వరరావు గారు వర్ణించిన అన్ని విశేషణాలతో పాటు ఈ విశేషణం అనేది ఉందే, అది ఆయనకి ఇంకా ఒక వన్నె తెచ్చింది. ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తున, ఎవరెస్ట్ అంత ఎత్తున నిలబెట్టింది అని నాకు అనిపిస్తుంది. అటువంటి మంచి ఉత్తమ జర్నలిస్టు, మంచి జ్ఞాని, మంచి వైష్ణవుడు, మంచి కమ్యూనిస్టు, మంచి సంపాదకుడు, మంచి భాషావేత్త, మంచి జ్ఞాని దొరుకుతారా? అన్ని కాంబినేషన్ ఉన్న ఇన్ని మంచి లక్షణాలు ఒకరిలో ఉన్న ఒక వ్యక్తి మనకి మళ్ళీ మనం చూడగలుగుతామా అంటే నేనేం చెప్పలేను. అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. ఆయనకి ముందుగా నేను అప్పుడే సంవత్సరం అయింది అని బాధగా ఉంది. ఇంత తొందరగా మనం సంవత్సరం గడిచిపోయిందా, ఆయన మన మధ్య లేక వన్ ఇయర్ అయిపోయిందా అని అనిపిస్తుంది. వారికి ముఖ్యంగా ముందుగా నా నివాళులు అర్పిస్తున్నాను. తర్వాత వారి సంపాదకీయాలు వారు ఉన్నప్పుడు ఇంతకుముందు విశ్వనాథ రెడ్డి గారు చెప్పినట్టుగా తన రచనలు ఆయన తాకేవారు కాదు, రాసేనే అయిపోయింది అనేవారు. ఆయన సంపాదకీయాలు వేసుకోవడం నా లక్ష్యం కాదనేవాడు. నాతో కూడా ఎన్నోసార్లు అన్నాడు, సంపాదకీయాలు మళ్ళీ మనం వేసుకోవడం అంటే రాసాం, అది కాంటెక్స్చువల్, అది ఆ దినానికి సంబంధించిన ఒక రిలవెన్స్ ఉంటుంది, ఇప్పుడు అది ఎట్లా పనికొస్తుంది అని అనేవారు. అయితే సంపాదకీయానికి కింద డేట్ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా అది ఆ డేట్ ఉంటుందనే ఊహిస్తున్నాను నేను. అయితే ఆ సంపాదకీయాల సంపుటాలను ప్రచురించాలనే సంకల్పం చేసినందుకు ప్రచురణకర్తలను నేను అభినందిస్తున్నాను. నిజంగా అది సంపద, అది సంపద కనుక అది సరైన సంపాదకీయత కనుక. ఆయన ఏం సంపాదించుకున్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆయన ప్రతి సంపాదకీయం ఒక సంపద, జ్ఞాన సంపద, జర్నలిస్టు వృత్తిలో ప్రవేశించిన వారి కొత్త వ్యక్తులందరికీ పనికొచ్చే సంపద. అటువంటి సంపదను మీరు డాక్యుమెంట్ చేసి దాని పుస్తక రూపంలో వెలువరించినందుకు, ఈ రోజే దాన్ని ఆవిష్కరించినందుకు ఇది నిజంగా సరైన స్మారకం, సరైన నివాళి. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన విశ్వనాథ రెడ్డి గారికి, దాని గురించి మాట్లాడిన ఈడుపుగంటి నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక వారి టాపిక్, ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ నిజంగా నా టాపిక్ కాదు, వారి టాపిక్, రాఘవాచారి గారి టాపిక్. ప్రెస్ అకాడమీలో ఆయన అనేక జిల్లాల్లో పర్యటించి జర్నలిస్టు మిత్రులందరికీ చెప్పిన చాలా ఇష్టమైన పాఠం పాత్రికేయ వృత్తిలో నైతిక విలువలు. అసలు ఎన్నిసార్లు విన్నానో ఆయన మాట్లాడుతుంటే ఈ అంశం పైన ఎన్నిసార్లు విన్నా ఒక కొత్తదనం ఉండేది. అయితే కామన్గా ఆయన ఒక మాట చెప్పేవారు, సత్యనిష్ట ఉండాలి ప్రతివాడికి. సత్యనిష్ట ఈ పదాన్ని వాడేవారు, చాలా ఫ్రీక్వెంట్గా వాడేవారు. సత్యనిష్ట ఉండాలి. ఆ తర్వాత మనం ఎవరి కోసం రాస్తున్నాము అంటే ఆ లక్ష్యం సామాన్యుడని మనకు అర్థం కావాలి. ఆ సామాన్య ప్రజకు మేలయ్యే ఒక్క అక్షరం మీరు రాసినా ఆ రోజు మీ జర్నలిస్ట్ జీవితం ధన్యత చెందినట్టే అని ఆయన ఒక ఇన్స్పైరింగ్గా చెప్పేవారు. నిజంగా చాలా మంది ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళకి నిజంగా ఆ సమస్యలు కూడా ఉంటాయి. ఇంతకుముందు విశ్వనాథ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, స్ట్రింగర్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వరు, అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడమే గొప్ప అని అనుకుంటుంటారు. ఆ అక్రిడిటేషన్ కార్డుతో మరి వాళ్ళు ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం, ఎట్లా సంపాదిస్తారనే ఉద్దేశం. మళ్ళీ అతను సంపాదించుకోవడమే కాక అతను పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు కూడా సంపాదించి పెట్టారు. నిజంగా ప్రతి స్ట్రింగర్ ఒక సంపాదకుడు, ఆ లిటరల్ వర్డ్ తీసుకుంటే ప్రతి స్ట్రింగర్ని ఒక సంపాదకుడిగా పత్రికల యాజమాన్యం చూస్తున్నప్పుడు కూడా వారి కష్టాలను అర్థం చేసుకున్న ఒక సామాన్య జర్నలిస్టుగా రాఘవాచారి గారు అందులో ఆ పరిమితమైన పరిధిలో ఆ వ్యక్తి ఏ విధంగా ఆ ప్రొఫెషనలిజం ఏ విధంగా సంపాదించుకోవాలని, ఆ వ్యక్తి ఏ విధంగా రిపోర్ట్ చేస్తే బాగుంటుందని సోదాహరణంగా వివరించిన గొప్ప వ్యక్తి రాఘవాచారి గారు. అంతటి మహానుభావుడు నిర్వహించిన ఈ అద్భుతమైన టాపిక్ పాత్రికేయ వృత్తిలో నైతిక విలువల గురించి ఇప్పుడు మాట్లాడడం నిజంగా చాలా సాహసోపేతమైన పని. అంటే నైతిక విలువలు పాత్రికేయ వృత్తిలోనే వెతుకుందామా, స్ట్రింగర్లు రిపోర్టర్లుగా పనిచేస్తున్న వ్యక్తులలోనే నైతిక విలువలు వెతుకుందామా, లేక వారికి ఉద్యోగం ఇచ్చి వారిని నడుపుతున్న, వారికి జీతం ఇవ్వకుండా వారిని సంపాదకులుగా మార్చిన పత్రికల నైతిక విలువల గురించి మాట్లాడుకుందామా, లేదా ఆ పత్రికల యాజమాన్యాలలో పెట్టుబడి పెట్టిన, పత్రికల ఓనర్షిప్లో పెట్టుబడి పెట్టిన వాటాదారుల నైతికత గురించి మాట్లాడదామా? ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, ఎంత మూలాల్లోకి వెళ్ళిపోతే ఈ నైతిక విలువల గురించి మనం మాట్లాడగలుగుతాం. నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో
పీజీ డిప్లొమా ఇన్ మీడియా లా అని ఒక 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను ఈ డిప్లొమా ప్రవేశపెట్టినప్పుడు 2002లో ప్రవేశపెట్టాం. ప్రవేశపెట్టినప్పుడు అందరూ అన్నారు, ఇదేంటి నువ్వు జర్నలిజం చెప్పట్లేదు, లా చెప్పట్లేదు, దీంట్లో ఏమిటి ప్రయోజనం అని అంటే, ఈ రెండింటి కలపడమే నా ప్రయోజనం అని చెప్పినాను నేను. చెప్తే మొదట నా బ్యాచ్కి 4 విద్యార్థులు వచ్చారు. వస్తే మా డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఏమన్నారు, ఇట్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్, రిమూవ్ దిస్ కోర్స్ అని అన్నారు. అంటే నేను ఏం చెప్పాలి నాకు అర్థం కాలే. ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి నేను ఈ కోర్సుని, పోనీ నేను ఈ కోర్సుని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరంతా మన కొత్త టెర్మినాలజీ ఏమిటంటే, యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ కోర్స్ అండ్ యూ హ్యావ్ టు మేక్ మనీ ఫర్ ది యూనివర్సిటీ అవుట్ ఆఫ్ ది కోర్స్. అప్పుడే నీ కోర్సుకి విలువ. అంటే ఏ ఎథికల్ వాల్యూ గురించి చెప్పాలో మీరు చెప్పండి నాకు. అది పరిస్థితి ఉంటే నేను వైస్ ఛాన్సలర్తో ఒకటే మాట్లాడినాను, మీరు నల్సార్ యూనివర్సిటీ ప్రతిష్ట కలిగిన ఒక యూనివర్సిటీ, మనము ఒక కొత్త కోర్సుని వాళ్ళు ప్రవేశపెట్టాం. నాకు తెలిసి ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, సార్ ఈ కోర్సు ఇవాళకి అంటే 2020 సంవత్సరంలో కూడా 2 యూనివర్సిటీలో ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, 2 నల్సార్ యూనివర్సిటీ అని చెప్పాడు. చెప్తే నేను ఆ విషయం ఆయనకి చెప్పాను, వైస్ ఛాన్సలర్ గారు. ఒక విద్యార్థి నాతో పాటు నా కోర్సు చదువుకోవడానికి ఢిల్లీలో వచ్చిన విద్యార్థి, 4 విద్యార్థులు వస్తే మేము ఇక్కడి నుంచి 6 ప్రొఫెసర్లు పోయినాం అక్కడికి పాఠాలు చెప్పడానికి 4కి. నిజంగా లాభకరమైన విషయం కాదు అది. అసలు లాభం ఏంటి, నష్టకరమైన విషయం అని నేను నేనేమన్నానంటే, మీరు 5-6 డిప్లొమా కోర్సులు ప్రారంభించారు, అందులో ఒక కోర్సులో మొట్టమొదటి సంవత్సరంలో మీకు 4 వచ్చారు. అయితే మిగతా కోర్సులు క్రాస్ ఫండింగ్ చేస్తున్నాయి కదా, ఆ ఫండింగ్ చేస్తున్నప్పుడు నేను ఇంకొకరి కోర్సు మీద ఆధారపడి చదువుకుంటున్నందుకు నేను కృతజ్ఞతగా ఉంటాను ఆ కోర్సు ప్రారంభించిన వాళ్ళకి. కానీ ఈ కోర్సు ఎందుకు ఆపుతారు అని అడిగా. మొదటి పాయింట్. రెండోది, ప్రపంచంలో 2 యూనివర్సిటీలో ఉన్న ఈ కోర్సు అనే ఒక ఘనత నల్సార్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆ ఘనతను మీరు ఎందుకు రక్షించుకోరు అని కూడా అడిగాను. అడిగితే అది నా లాజికల్ ఆర్గ్యుమెంట్ ఆయనకు నచ్చింది, మా వైస్ ఛాన్సలర్కి నచ్చి, ఎస్ ది ప్రెస్టీజ్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, సో వీ షల్ నాట్ క్లోజ్ ఎనీ కోర్స్, విల్ కంటిన్యూ ఇట్ అన్నారు. అట్లాగే ఒకసారి ఏమైందంటే, ఒక విద్యార్థి ఫీజు కట్టే పరిస్థితిలో లేడు. నిజానికి మామూలు లా కాలేజీల కన్నా మా నల్సార్ లా యూనివర్సిటీలో కొంచెం ఫీజు ఎక్కువనే, 1,00,000 పైన 1,50,000, 1,50,000, ఇప్పుడు 2 లక్షలు 2.5 లక్షలు ఉండొచ్చు. కనుక ఒక ఏడాదికి 2 లక్షల రూపాయలు ఇవ్వలేని విద్యార్థి ఉత్తమమైన న్యాయ ప్రమాణాలతో కూడిన విద్య అందుకోవడానికి సిద్ధంగా అవకాశం అతనికి అందుబాటులోకి లేదు. ఒక విద్యార్థి చాలా కష్టపడి వచ్చినాడు, చేరుకున్నాడు, మెరిట్ మీద వాడికి సీట్ వచ్చింది, బాగానే చదువుతున్నాడు, అన్ని పేపర్లు పాస్ అవుతున్నాడు. కానీ ఆయనకి 1 సంవత్సరం ఫీజు కట్టే అవకాశం లేదు, ఫీజు డబ్బు లేదు. మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఒక LLM చదువుతున్న ఒక విద్యార్థి విజయనగరంలో ఒక హమాలి కొడుకు, అంటే ఆ మార్కెట్ కమిటీలో బస్తాలు మోసే అతని కొడుకు, అతను అక్కడ చదువుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం, అతను ఫీజు కట్టలేడని మనము తీసేస్తామా? మీ రూల్స్ ప్రకారం తీసేయాలి, అకార్డింగ్ టు యువర్ పాలసీ రూల్స్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్. ఎస్, తీసేయాలి. నేను అడిగాను, తీసేస్తారా మీరు అని అడిగాను. తీసేస్తే ఇక మీరు విశ్వవిద్యాలయం ఎట్లవుతుంది, స్టేట్ యూనివర్సిటీ ఎట్లవుతుంది? మనం అడ్మిట్ చేసుకున్న తర్వాత మనకి వాడికి పూర్తిగా విద్య నేర్పే బాధ్యత మనకు లేదా అని అడిగి, మేమంతా నిజంగా అప్పుడు మాకున్న మిత్రులు కూడా అందరం తలా ఒక డబ్బులు వేసుకొని మేము ఇస్తామని చెప్పాం. చెప్తే ఆ వైస్ ఛాన్సలర్, ఆ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకాడమిక్ కమిటీ వాళ్ళంతా కూడా ఎస్ మన కాలేజీలో ఒకసారి చేరిన తర్వాత వాడిని బయటికి పంపించకూడదు, మనం ఖచ్చితంగా విద్యార్థి డబ్బు లేని కారణంగా చదువు చెప్పకుండా ఉంటే ఇంకా మన ప్రభుత్వ డబ్బుతో పనిచేసే విశ్వవిద్యాలయానికి ఇంకా విలువేమిటి, మన నైతిక విలువలు ఏమిటి అని అడగాల్సి వచ్చింది. అట్లా లాభం కోసం చూడకుండా ఒక కోర్సును నడపగలిగే శక్తి, ఒక నైతిక విలువలను కాపాడే శక్తి ఎవరికి ఉంటుందండి? ఎవరు చేస్తారండి? ఒక చిల్లర కొట్టు చేస్తుందా? ఆ మధ్య ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమంతా విలేకరులుగా ఆయన అప్పుడు ఆ 2 రూపాయల కిలో బియ్యం అవన్నీ అయితే విమర్శ వచ్చినప్పుడు మేము అనేది, ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ భారం కదండి, మరి మీరు ఎట్లా అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంటుంది. ఏడు ప్రభుత్వం అంటే చిల్లర కొట్టారండి, సాయంత్రానికి లెక్కలు చూసుకుని గల్లాలో మిగిలిన డబ్బులు వేసుకోవడానికి చిల్లర కొట్టారండి అని అన్నాడు ఆయన. అంటే నిజంగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది, ఒక ఎథికల్ వాల్యూస్ ఉన్న ఒక వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేయాలనేది ఈ 2-3 మాటల్లో మనకు అర్థమవుతుంది. సో
ఆ కోర్సులో నేను ఇంత కష్టపడి దాన్ని రక్షించిన కోర్సు ప్రతిసారి కాస్త కాస్త పెరుగుతూ 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 ఇవాళ ఒక 100 మంది విద్యార్థులు చేరుకునే అవకాశం కలిగి ఇవాళ నిలబడింది ఆ కోర్సు. సో మనం పుట్టుకలోనే దానికి డబ్బులు లేదు అని, లాభాలు రాలేదని వదిలేస్తే ఆ కోర్సు ఉండేది కాదు. ఆ కోర్సు వల్ల ఇంతమంది కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళకి నా పాఠాలు అంది ఉండేది కాదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లోనే మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు పడడానికి నైతిక విలువలు తోడైతేనే కదా మనకు ఉపయోగం ఉండేది అని మనం అర్థం చేసుకోగలగడమే నైతిక విలువ. అయితే ఈ కోర్సులో నేను ఎందుకు ఈ కోర్సు గురించి చెప్తున్నానంటే, మీడియా అండ్ ఎథిక్స్ అని ఒక మాడ్యూల్ ఉంది. మీడియా అండ్ ఎథిక్స్ అనే మాడ్యూల్లో చెప్పడానికి ప్రతి సంవత్సరం ఎథికల్ వాల్యూస్ మారిపోతున్నాయి. ప్రతి సంవత్సరం చెప్పాల్సిన పాఠం మారిపోతున్నది. అసలు ఇప్పుడు ఇవాళకి వచ్చిన తర్వాత ఏం వాల్యూస్ గురించి చెప్పాలి అనేది ఒక విపరీతమైన విస్తృతమైన ప్రశ్న మన ముందు నిలబడి ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం రావడంలో 2 రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు చాలా కృషి చేసినారు. జర్నలిస్టులు, తర్వాత పాత్రికేయులు. జర్నలిస్టులు, తర్వాత లాయర్లు. జర్నలిస్టులు, లాయర్ల ప్రొఫెషన్లో ఉండవలసిన ఎథికల్ వాల్యూస్ ఒక జాతి కోసం పోరాడేందుకు ఆ వ్యక్తులను సంసిద్ధం చేసి జాతీయోద్యమానికి నాయకత్వం వహించేంత ఎథికల్ పర్సనాలిటీస్ గా వాళ్ళు నిలబడడం వల్ల ఈ 2 వృత్తులలో ఉన్న అత్యంత గొప్ప నైతిక విలువ ఏమిటో అర్థమైంది. జాతీయ శక్తి, జాతీయవాదం, జాతీయోద్యమం, స్వాతంత్రం, ప్రజాస్వామ్య ప్రతిష్టాపన, దేశాన్ని సమైక్యంగా ఉంచడం, అద్భుతమైన ఈ లక్ష్యాల కోసం పోరాడిన 2 అద్భుతమైన వృత్తులు. రాజకీయాల్లోనే ఉన్నారు వాళ్ళు. రాజకీయ వృత్తి కూడా అనుకోవచ్చు, రాజకీయ వృత్తి కాదని నేను అనడంలే. రాజకీయాల్లో ఉన్న లాయర్లు, రాజకీయాల్లో ఉన్న జర్నలిస్టులు, గాంధీ జర్నలిస్టు, అంబేద్కర్ జర్నలిస్టు, గాంధీ లాయరు, అంబేద్కర్ లాయరు, అట్లా ఎన్నో మనం చెప్పగలుగుతాం. ఎంతో మంది పేర్లు మనం చెప్పగలుగుతాం. అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ని, ఒక లీగల్ నాలెడ్జ్ ని వాడుకుని ప్రజాస్వామ్యం కోసం, జాతీయ యొక్క రక్షణ కోసం, దేశాన్ని విముక్తం చేయడం కోసం, బానిసత్వం నుంచి పోరాడిన ఈ 2 వృత్తులు ఇవాళ నైతిక విలువల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏ స్థాయిలో ఉన్నాయో మీరు ఆలోచించండి. నేను లా ప్రొఫెసర్ కనుక, నా స్టూడెంట్స్ అందరు లా ప్రొఫెషన్లో లాయరింగ్ చేస్తున్నారు కనుక, చాలా మంది లాయర్లుగా ఉన్నారు కనుక నన్ను మిత్రులు అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి, శ్రీధర్ నాకు ఒక మంచి లాయర్ను పరిచయం చేయ అంటాడు. అంటే నేనేమంటారు మంచి లాయర్ అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు రెండు పాయింట్స్ చెప్పారు. మంచి లాయర్లు అంటే ఏమిటంటే, వీళ్ళ కేసు వచ్చినప్పుడు తను స్వయంగా కోర్టులో నిలబడి ఉండేవాడు, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎదుటి లాయర్తో కలిసిపోనేవాడు. అంటే అతనికి లా బాగా వచ్చి ఉండాలి, అద్భుతంగా వాదించగలిగి ఉండాలి అని అడగట్లేదు ఆయన అడుగుతున్నాడు, తను నమ్మకంగా తన కేసు కాగితాలని అతని చేతిలో పెట్టగలిగేంత నమ్మకం ఉండే వ్యక్తి, నమ్మకం నిలబెట్టుకునే వ్యక్తి కావాలని అడుగుతున్నాడు. అట్లాగే మంచి జర్నలిస్టు, రాఘవాచార్య లాంటి జర్నలిస్టు వాడు ఉన్నాడా? రాఘవాచార్య లాంటి సంపాదకుడు ఉన్నాడా? రాఘవాచార్య లాంటి వ్యక్తి ఉన్నాడా అని అడిగితే, నాకు అటువంటి చూపించు అని అడిగితే మనం ఏం చేయాలి? ఇవాళ మనం ఉందని ప్రశ్న ఇది. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన విదేశీ కంపెనీల ఆధిపత్యంలో ఉన్న పత్రికలన్నింటినీ బయటికి పంపించేసినాడు. పత్రికలు ఉన్నాయి, కంపెనీలు పోయినాయి. పత్రికలు ఉన్నాయి, కంపెనీలు పోయినాయి. అది చాలా ఇంపార్టెంట్ మాట ఇది నేను చెప్పేది. ఇది నా కోర్సులో నేను ఈ విషయం కూడా చెప్తూ ఉంటాను. నేను ఎందుకన్నానంటే, ఆయన స్వాతంత్రోద్యమ పోరాటం సాగిస్తున్న రోజుల్లో మీడియాలో జర్నలిస్టులు, పాత్రికేయులు మన వైపు ఉన్నప్పటికీ మీడియా యాజమాన్యాల కారణంగా, మీడియా యాజమాన్యాల విదేశీ సొంతదారులు ఉండడం వల్ల కారణంగా ఆ పత్రికలు జాతీయవాదాన్ని వార్తలుగా మాత్రమే ప్రకటిస్తాయేమో కానీ ఆ జాతి అవసరాన్ని, జాతి ప్రయోజనాలని ప్రతిస్పందించవు. ఆయన నెహ్రూకు తెలుసు, గాంధీకి తెలుసు వాళ్ళు పడ్డ కష్టాలు ఈ పత్రికలతో. కనుక ఆయన మొట్టమొదటి ఆయన క్యాబినెట్ రెజల్యూషన్ చేసింది ఏంటంటే, ఈ దేశ పత్రికలు, మాధ్యమాలు విదేశీ కంపెనీల యాజమాన్యంలో ఉండకూడదు అని ఒక స్పష్టమైన పాలసీ తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఆ పత్రికలన్నింటినీ భారతదేశంలో ఉన్న కంపెనీలకు అమ్ముకుని వాళ్ళు పోవాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, బెనెట్ అండ్ కాలమన్ కంపెనీ పేరు అదే,
టైమ్స్ ఆఫ్ ఇండియా పేరే, కానీ మన భారతీయ కంపెనీకి చేతిలోకి వచ్చింది. అట్లాగే మిగతా ఎన్ని పత్రికలు నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు వచ్చినాయి. ఆ తర్వాత మొట్టమొదటి ప్రెస్ కమిషన్ కానీ, మొట్టమొదటి అప్పట్లో IFWJ నాయకులు కానీ, అప్పటి నాయకులు కానీ, వాళ్ళు మాట్లాడిన ఫస్ట్ ఎథికల్ పాయింట్ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్కి సంబంధించిన పాయింట్ ఏమిటంటే, ది ప్రెస్ అండ్ మీడియా హ్యాస్ టు బి డీలింక్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. పరిశ్రమల నుంచి లంకె వదిలించుకొని ఉంటేనే పత్రికలు స్వతంత్రంగా ఉంటాయి. వ్యాపారులు పత్రికల్లో వస్తే పత్రికల్లో వ్యాపార ప్రయోజనాలు, వారి సొంత వ్యాపార ప్రయోజనాలు కాపాడతారే కానీ పత్రికల ప్రయోజనాలు, పత్రిక ఆశించే జాతీయ ప్రయోజనాలు, దేశీయ ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు రక్షించవు అని ఫస్ట్ ప్రెస్ కమిషన్ రిపోర్ట్ అదే చెప్పింది. IFWJ అదే మాట్లాడింది. నెహ్రూకి కొందరికి కూడా అటువంటి ఆలోచనలే ఉండేవి. నిజంగా నెహ్రూ వ్యక్తిగతంగా మీడియా షుడ్ బి డీలింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ అని అభిప్రాయపడ్డట్టు కూడా మనం చదివాం. కానీ ఇది జరగలేదు, డీలింక్ చేయలేదు. తర్వాత దశాబ్దాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలే కాంగ్రెస్ పాలసీలను మార్చేసి ఈ ప్రైవేటీకరణ విధానంలోకి వచ్చిన తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సంస్కరణగా వచ్చింది. ఎంత విచిత్రం చూడండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక సంస్కరణ. దాంట్లో మీడియాలో కూడా ఒక ప్రవేశపెట్టడానికి అనుమతించింది కేబినెట్. ఇప్పుడు ఇక మీరు మన పత్రికలకి యజమానులు ఎవరు, మన మీడియా సొంతదారులు ఎవరు అని మీరు పరిశోధన చేయాలి. ఆశ్చర్యం ఏమిటంటే, నేను చాలా కాలం ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నా, 5-6 సంవత్సరాల నుంచి కమిషనర్గా పనిచేసినప్పటి నుంచి, ఆ తర్వాత నుంచి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా ట్రాన్స్పరెన్సీ గురించి. ప్రభుత్వాల్లో ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నాను నేను, కానీ మీడియా ఆర్గనైజేషన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన పని లేదా? ఉద్యోగుల గురించి నేను కాదు నేను చెప్పేది, ఉద్యోగులు వాళ్ళ కష్టాలను వాళ్ళంతా వాళ్ళే చెప్తూ ఉంటారు. కానీ ఒక పత్రిక కానీ, ఒక టీవీ యాజమాన్యం కానీ ఎవరి అధీనంలో ఉంది, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరు దానికి మార్గదర్శకులు, ఆ షేర్ హోల్డర్లు ఎవరు అని తెలియదండి. పరిశోధించి తెలుసుకోవాల్సిందే తప్ప మామూలుగా తెలియదు. పరాంజయ్ గుహ ఠాకూర్తాని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, మన శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వారు కూడా మెంబర్గా ఉండేవారు. పెయిడ్ న్యూస్ మీద వీళ్ళిద్దరు ఒక కమిటీ ఉంటే మనమంతా మాట్లాడాము, వాళ్ళు ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు. అయితే పెయిడ్ న్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడేవాళ్ళే లేరు. విచిత్రం ఏంటంటే, ఆ పెయిడ్ న్యూస్ అనే ఒక అనెథికల్ ప్రాక్టీస్ ఇంత దారుణంగా ఉంది అని ప్రెస్ కౌన్సిల్ కమిటీ పెట్టిన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికని ప్రెస్ కౌన్సిల్ వెబ్సైట్లో ఉంచడానికి, అందరికీ పంచడానికి, దానిపైన నిర్ణయాలు తీసుకోవడానికి అడిగితే ప్రెస్ కౌన్సిలే దాన్ని ప్రతిఘటించే పరిస్థితి వచ్చిందని. ఏ నైతిక విలువల గురించి మనం మాట్లాడాలి? విచిత్రమైన పరిస్థితి. సరే, పెయిడ్ న్యూస్ అనే ఒక అనెథికల్ ప్రాక్టీస్లో ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ముడిపడి ఉన్నాయి. కేవలం పాత్రికేయ నైతిక విలువకు మాత్రమే కాదు అది. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ పత్రికలలో ప్రచారానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అనే విషయం ఆ అభ్యర్థి తన అకౌంట్లో చెప్పడు, ఎక్స్పెండిచర్ అకౌంట్లో చెప్పడు. కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది అది. ఎందుకంటే ప్రతి తాలూకాలో, ప్రతి ఎడిషన్ సెంటర్లో, ప్రతి పత్రికకి అతను డబ్బులు ఇవ్వాలి ఎన్నికల ప్రచారానికి. ఎన్నికల వ్యూహ రచనలో ప్రచారానికి డబ్బు పెట్టే ఖర్చులో పత్రికలకు పరోక్షంగా అకౌంటబిలిటీ లేకుండా, అకౌంట్లోకి రాకుండా నల్ల డబ్బు అంటాం మన దాన్ని. ట్యాక్స్ ఫ్రీ అండ్ అన్డిక్లేర్డ్ అమౌంట్ ఆఫ్ మనీని పంచడానికి, తద్వారా తమకు అనుకూలమైన ప్రచారం సాగించుకోవడానికి, ఎదుటి అభ్యర్థికి వ్యతిరేక ప్రచారం చేయించడానికి పెయిడ్ న్యూస్ని వాడుతున్నారు. పెయిడ్ న్యూస్ కోసం పేమెంట్స్ కోసం వాడుతున్నారు. మరి ఆ డబ్బు ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం కోర్టు దాకా వచ్చింది. ఎన్నికల కమిషన్ అతని ఎన్నిక రద్దు చేసింది. నువ్వు యు ఆర్ నాట్ డిక్లేర్డ్ యువర్ అకౌంట్స్ ప్రాపర్లీ, ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ప్రాపర్లీ, అండ్ యు స్పెండ్ సో మచ్ బట్ యువర్ అఫిడవిట్ డిడ్ నాట్ రిఫ్లెక్ట్ దట్ అమౌంట్ అని చెప్పింది. చెప్తే అతను కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోతే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టుగా అద్భుతమైన తీర్పు ఏం చెప్పిందంటే, ఒక అభ్యర్థి తన ఖర్చును చెప్పకుండా చేశాడంటే అది అనైతికమైన ఖర్చు, అనైతికమైన వ్యయం. అందులో పెయిడ్ న్యూస్ కోసం ఇంత ఖర్చు పెట్టిన విషయం ఆయన చెప్పలేదు కనుక
ప్రజలను అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, ఎలక్టోరల్ అఫెన్స్ అది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఒక అనైతిక ధోరణి ద్వారా, అనైతిక విధానం ద్వారా నువ్వు ఒక ప్రజానీకాన్ని అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టి మిస్లీడ్ చేసి, మిస్రిప్రజెంట్ చేసి ఆ ప్రకటనలను వార్తలుగా చూపించు. వాట్ ఈస్ పెయిడ్ న్యూస్ అండి? ది డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ న్యూస్ రిపోర్ట్ ఈస్ బ్లర్డ్. దట్ ఈస్ పెయిడ్ న్యూస్. అంటే ఒక సంపాదకీయ వ్యాఖ్యను, ఒక స్వేచ్ఛా పాత్రికేయుడు చేసిన విమర్శను పక్కన పెట్టి ఆ స్థలంలో ఫలానా అభ్యర్థిని గెలిపించాలి, ఫలానా అభ్యర్థి గెలుస్తాడు అనే ఒక తప్పుడు రిపోర్టు పెట్టడం పెయిడ్ న్యూస్. అంటే ఇందులో ఒక సత్యనిష్ట లేని అబద్ధం ఉంది, అమ్ముడు పోయిన పత్రికా స్పేస్ ఉంది, పత్రికలో స్థలం అమ్ముకోవడం ఉంది, తర్వాత నైతిక విలువలకు తిలోదకాలు ఉన్నాయి, ప్రజలను ప్రలోభ పెట్టే అంశాలున్నాయి, దారి తప్పించే అంశాలున్నాయి. ఎన్ని అవినీతికరమైన కార్యక్రమాలు ఉన్నాయండి ఇందులో. ఎంత అనైతికత ఉంది ఇందులో. ఎట్లా మనం దాన్ని లెక్కేయడం సాధ్యం కాదు. పాత్రికేయ వృత్తే కాదు, ఇక్కడ పాత్రికేయులు అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వాడు గెలుస్తాడని రాయాలి. మేము ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎన్టీ రామారావు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు. ఒక నియోజకవర్గంలో ఆయన గెలుస్తున్నాడా లేదా తెలియని పరిస్థితి, ఒక సందిగ్ధం ఉంది, చాలా విపరీతమైన పోటీ ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో. మేమంతా వెళ్ళి వచ్చి ఓడిపోతున్నాడని చెప్పాం. చెప్తే మరి ఓడిపోతున్నాడని చెప్పే ధైర్యం ఉందా పత్రికలకి? ఓడిపోయినా గెలుస్తాడని చెప్పాలా? అప్పుడు పివి నరసింహారావు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు 1984. మీకు తెలుసు ఆయన ఓడిపోయినాడు అప్పుడు. అంతకుముందు అక్కడ వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కువ శ్రద్ధతో వాళ్ళు రిపోర్ట్ పంపాలి. ఎందుకు పంపాలంటే హోమ్ మినిస్టర్ కనుక. హోమ్ మినిస్టర్స్ హోమ్ కాన్స్టిట్యుయెన్సీ, బిలీవ్ ఇన్ ఆర్ నాట్. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీ, వాళ్ళు ఖచ్చితంగా హీ విల్ విన్ అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ పత్రికలు ఎందుకు చెప్పాలన్నమాట? పత్రికలు ఉన్న విషయం చెప్తేనే మేలవుతుంది కదా వాళ్ళకి. సపోజ్ పివి నరసింహారావు నోస్ దట్ ఈస్ గోయింగ్ టు లూజ్, హీ మైట్ డూ సమ్ రిపేరింగ్ వర్క్ కదా. అట్లా అనుకోరు. ఆయనకి ఇష్టమైన వార్తలు మనం చెప్పాలి. ఎక్కడ ఎథికల్, ఎక్కడ అబ్జెక్టివ్ జర్నలిజం, ఎక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్, వాట్ కైండ్ ఆఫ్ అయినా వాడి కూడా ప్రొఫెషనల్గా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రోజు ఐబీ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉండాలి కదా, ఉన్నమాట చెప్పాలి కదా. ప్లీజింగ్ మాటలు చెప్తే ఎట్లా? అది వాళ్ళకి కూడా ప్రొఫెషనలిజం కాదు కదా. I don't even think that the candidate also will appreciate the false picture being given by the intelligence agencies. సత్యనిష్ట, రాఘవాచారి గారు చెప్పే సత్యనిష్ట అంతటా కొరవడిపోయింది. ఇటువంటి పెయిడ్ న్యూస్, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పెయిడ్ న్యూస్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఉన్న నేరాలన్నిటికీ నిర్వచనంతో కలిసిపోయే పెయిడ్ న్యూస్, అనెథికల్ ప్రాక్టీస్ అయిన పెయిడ్ న్యూస్, దానిపైన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే నీతి సూత్రాలు, మాకన్నీ ప్రవర్తన నియమావళిని వాళ్ళు వచ్చి పెడుతుంటే మనంతా చదువుకొని, మేమంతా పాఠాలు చెప్పి, నేనంతా చదివి, స్ట్రింగర్స్ అంతా దాన్ని చదువుకొని, అటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే దాన్ని సప్రెస్ చేసే పరిస్థితిలో ఉంటే ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మనం చెప్పాలి? దిస్ ఇస్ ది ప్రాబ్లం ఇన్ దిస్ కంట్రీ. సరే, అక్కడి నుంచి నేను ఎఫ్డిఐలోకి రావాలి. నెహ్రూ ఎఫ్డిఐ గురించి మాట్లాడుతున్నాను. ఎఫ్డిఐ పోయింది 26%, ఇంకా 34%, 49% కూడా నువ్వు కొనుక్కోవచ్చు విదేశీ నిధులు. ఇవాళ మీరు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీ అందరికీ చెప్తాను, మీడియా ఓనర్షిప్ మానిటర్, MOM. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. మీడియా ఓనర్షిప్ మానిటర్ అనే ఒక వెబ్సైట్ సంస్థ, రిపోర్టర్స్ వితౌట్ బౌండరీస్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇంకా ఇతర అటువంటి జర్నలిస్టిక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ జర్నలిజం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఇంకా కాస్త కమిట్మెంట్, రాఘవాచార్య లాంటి కమిట్మెంట్ వాళ్ళు ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి పెట్టిన ఒక వెబ్సైట్ ఇది. ఇందులో వాళ్ళు భారతదేశంలో మీడియా యొక్క యజమానులు ఎవరు, మీడియా పరివ్యాప్తి ఎట్లా ఉంది, ఆ పరివ్యాప్తమైన మీడియాకు సొంతదారులు ఎవరు, ఆ సొంతదారులను చెప్పుకుంటూ పైకి కనపడుతున్నప్పటికీ వారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీలో వాటాలు కొనుక్కున్న వాళ్ళు ఎవరు, ఆ కొనుక్కున్న వాళ్ళలో విదేశీయులు ఎంతమంది అని చెప్తే, ఆ పరిశోధన చేసి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ పరిశోధన చేయడానికి. ఎందుకంటే ఎవడు చెప్పడు తమ వాటాలు ఎవరు కొన్నారు, ఎవరు ప్రకటించరు, ట్రాన్స్పరెన్సీయే లేదు. పత్రికల, మీడియా మాధ్యమాల
సంస్థలలో యజమానులు ఎవరైనా చెప్పరు. వారు చెప్పే వార్త కరెక్టా కాదా తర్వాత విషయం. యజమానులు ఎవరో రహస్యంగా దాచుకునే పత్రికలు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి ఏం మాట్లాడతాయి, డెమోక్రసీ గురించి ఏం మాట్లాడతాయి, పరిపాలనలో పారదర్శకత గురించి ఏం చెప్తాయి, ఎవరికి చెప్తాయి? మనం ఏ నైతిక విలువల గురించి మాట్లాడుకుందాం? సరే, మీరు ఇప్పుడు నేను అన్ని వివరాలు అందులో ఉన్నాయి. ఆ MOM వెబ్సైట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అందులో ఒక్కొక్క పత్రికలో ఏ విదేశీ నిధులు ఉన్నాయో చెప్తున్నాయి. విదేశీ నిధులు వాటాలుగా ఉన్న భారతీయ పత్రికలు భారతీయత గురించి కష్టపడతాయని వాళ్ళన్నా మనం నమ్మగలుగుతామా? వాళ్ళు చేస్తారని మనం అనుకోగలుగుతామా కనీసం? ఇది ప్రశ్నించాల్సిన విషయం, ఇది ఆలోచించాల్సిన విషయం. మరి ఓకే, కొన్ని సంస్థలు ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పత్రికల గురించి మీకు తెలుసు. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీకి చెందిన పత్రికలకే ప్రకటనలు వెళ్తాయి. ప్రకటనలు అంటే ఏది? ప్రభుత్వ ప్రకటనలు. ఇది పక్కా అవినీతి, ఇది కరప్షన్. ఇట్ ఈస్ 100% కరప్షన్ అకార్డింగ్ టు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అడిగేవాడు ఒక్కడు లేడు, కేసు పెట్టేవాడు ఒక్కడు లేడు. పార్టీ తేడా లేదు. విచ్ ఎవర్ పార్టీ దట్ కమ్స్ ఇన్ టు పవర్ గివ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ టు ది న్యూస్ పేపర్ విచ్ దే ఓన్, దేర్ పార్టీ ఓన్స్. కరప్షన్ కదండి. ఒక సోలీ సోరాబ్జీ వచ్చి వాదిస్తాడు ప్రకటనల కేసు, హైదరాబాద్లో జరుగుతుంది. అదేంటంటే ప్రకటనలు పొందే హక్కు పత్రికలకు ఉందా అనే పాయింట్ మీద. ప్రకటనలు పొందే హక్కు 19(1)A ఆర్టికల్ 19(1)A స్వాతంత్రం కింద ఉందా అనే పోరాటం. ఆయన వచ్చి వాదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పు చెప్పింది. సోలీ సోరాబ్జీ వాదించిన తర్వాత ఏమనంటే, నీకై నువ్వు నాకు ప్రకటన ఇయ్యి, డబ్బులు ఇయ్యి అని కోరే హక్కు నీకు లేదు, పత్రికలకు లేదు. కానీ ఒక ప్రకటనల విడుదల పాలసీ అనేది ఒకటి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ పాలసీకి అనుగుణంగా మీరు అర్హతలు పొందిన వారైతే, యోగ్యత కలిగిన వారైతే మీకు ఖచ్చితంగా ప్రకటన, వ్యాపార వాణిజ్య ప్రకటన ప్రభుత్వం చేసేది ఇచ్చి తీరాలి, అది హక్కు అని కోర్టు తీర్మానించింది. దిస్ ఇస్ ఎన్ ఎథికల్ పాయింట్. నా ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తున్నావు కనుక నేను నా ప్రభుత్వ ప్రకటన ఇవ్వను అనడం కరెక్ట్ కాదు. నా ప్రభుత్వాన్ని సమర్థించి, నా ప్రభుత్వాన్ని మాత్రమే సమర్థించి, నా ప్రభుత్వం గురించి మాత్రమే రాసే పత్రికకి, నా పత్రికకి, అది కూడా నా పత్రికకే నేను ప్రకటన ఇస్తాను అనడం అనైతిక మాత్రమే కాదు, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ కూడా. అంటే ఈ మూడు నేను చెప్పాలి. ఎథిక్స్ అనేది అన్ఎన్ఫోర్సబుల్ పార్ట్ ఆఫ్ లా, లా అనేది ఎన్ఫోర్సబుల్ పార్ట్ ఆఫ్ ఎథిక్స్. అంటే ఏంటంటే ఒకరిని చంపకూడదు అనేది ఒక నీతి, ఒక రీతి, కానీ చంపితే నేరం. ఇది లీగాలిటీకి సంబంధించిన విషయం. అంటే లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎథిక్స్ అని వాదించే వాళ్ళకి నేను చెప్తున్నాను అన్నమాట జవాబు. లా ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎథిక్స్. లా ఈజ్ బేస్డ్ ఆన్ ఎథిక్స్, బట్ ఎథిక్స్ గో బియాండ్ ది లా. ఎంత లా అని చెప్తుందంటే, చంపడమే కాదురా, నువ్వు ఆ వ్యక్తిని హాని కలిగించడం కూడా నీకు కరెక్ట్ కాదు అని చెప్తుంది. అది ఎథిక్స్. చంపవు కానీ వాడి క్యారెక్టర్ని చంపేస్తావు, అది కరెక్ట్ కాదురా అని చెప్తుంది ఎథిక్స్. డిఫమేషన్ కూడా లానే. అంటే అబద్ధం చెప్పొద్దు అనేది ఎథిక్స్. అబద్ధం చెప్పొద్దు అంటే మనం వార్తలన్నింటిలో నిజాలే రాస్తున్నామా? పోనీ నిజం అంటే ఏమిటి? నేను మా క్లాస్లో ప్రశ్న అడుగుతూ ఉంటాను, నీకు అబద్ధం చెప్పే స్వాతంత్రం ఉందా అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో కెన్ యూ లై అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఎస్. యువర్ లై, ఇఫ్ ఇట్ డజంట్ మిస్లీడ్, ఇట్స్ ఫైన్. If your lie, if it is a story, it's fine. Your lie, if it is a poetry, it's fine. But if your lie is a paid news spark in an election campaign, you are liable. If your lie misrepresents a person to get into contract, you are a wrong person. You have committed a wrong and legal consequences ఉంటాయి. అంటే బేసిక్గా మనం మాట్లాడేవన్నీ నిజాలా కాదా అని మనం వెరిఫై చేసుకోవడం సాధ్యం కాదు.
సుప్రీంకోర్టు చెప్పేదాకా అది నిజమని తేలదు, అందాక నేను రాయను అంటే కుదరదు. జర్నలిజం యూ హావ్ టు రిపోర్ట్ ది ఈవెంట్స్ ఆఫ్ ది డే. సుప్రీంకోర్టు చెప్పిన అబద్ధం అనే స్వాతంత్రం మళ్ళీ మనకు ఉంది. సుప్రీంకోర్టు ఇదే న్యాయం అన్నది అనుకోండి, అది కాదు, అది తప్పు, నువ్వు చెప్తున్నావు తప్పు అని చెప్పి స్వాతంత్రం ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఒక ఇద్దరు పోలీసులు ఒక మైనర్ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో రేప్ చేస్తే 1981లో సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. మధుర రేప్ కేసు అంటారు దీన్ని. చాలా గొప్ప జడ్జిమెంట్. గొప్ప జడ్జిమెంట్ అంటే వర్స్ట్ జడ్జిమెంట్. గొప్ప జడ్జిమెంట్ ఎందుకంటున్నా అంటే దానివల్ల రేప్ లా మారింది, అందుకని గొప్ప జడ్జిమెంట్. అందులో ఏమంటాడు ఆ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, మహానుభావులు ఇద్దరు జడ్జిలు, వారిని మరి ఏమనాలో మనకు తెలియదు. ఆ మహానుభావులు ఏమన్నారంటే, పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆమె పైన లైంగిక అత్యాచారం చేస్తుంటే ఆమె మౌనంగా ఉంది కనుక ఆమె వ్యతిరేకించలేదని నేను భావిస్తున్నాను, కనుక రేపు కాదని ఆయన కింది కోర్టు పనిష్ చేసినా కానీ పై కోర్టులో, ఆ సుప్రీంకోర్టులో వదిలేశారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా అన్యాయపు తీర్పు ఇంకేదైనా ఉంటుందా? దీన్ని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కనుక అదే నిజమని నోరు మూసుకొని సత్యనిష్టతో అదే రిపోర్ట్ చేయాలా? దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదా? ఒక ప్రొఫెసర్, లా ప్రొఫెసర్ క్వశ్చన్ చేశాడు, లెటర్ రాశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇంకో నలుగురిని కలుపుకొని. ఒకరు రాస్తే బాగుండదని నలుగురితో కలుపుకున్నాడు. నలుగురు లా ప్రొఫెసర్స్ కలిసి ఒక ఉత్తరం రాశాడు. ఉపేంద్ర బక్షి ఆయన రాసి, ఏమన్నా ఇది ఎక్కడ న్యాయమయ్యా మహానుభావ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దయచేసి చూడు, ఇటువంటి తీర్పులు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తాయి, ప్రజలకు విశ్వాసం ఉండదు మీ కోర్టుల మీద, ఇటువంటి తీర్పులు ఇస్తే. అసలు లోపలికి వెళ్ళి చూడు, ఆమె మైనర్ బాలిక. పోలీస్ స్టేషన్ అంటే భయంకరమైన ఒక ప్రదేశం, ప్రతివాడు భయపడే ప్రదేశం. ఆ మైనర్ బాలిక భయపడదా? భయపడి నోరు మూసుకుంటే అంగీకరించినట్ట అని ఒక లాజికల్, లీగల్, మెంటల్ స్టేటస్ కి సంబంధించిన, క్రిమినాలజీకి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తితే ఆ లెటరు ఆ మహానుభావుడు ఏం చేశాడో మనకు తెలియదు, కానీ పత్రికల్లో వస్తే, పత్రికల్లో చదివి మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య ప్రియులు అందరూ ఉద్యమిస్తే రేప్ చట్టం మారింది. యాక్టివ్ కాన్సెంట్ అండ్ ప్యాసివ్ సబ్మిషన్ కు తేడా ఏమిటో చెప్పే ఒక గొప్ప చట్టం ఆ ఉత్తరం వల్ల వచ్చింది. ఆ ఉత్తరం రాయగలిగే ధైర్యం, నైతిక విలువ, ఆ ఉత్తరం గురించి ప్రచురించే పాత్రికేయత నైతిక విలువ, ఆ సత్యం అసత్యంగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ప్రతిఘటించి నువ్వు తప్పు అని చెప్పగలగడం నైతిక విలువ. అటువంటి నైతిక విలువలు ఉన్న సమాజమే రూల్ ఆఫ్ లాని నిలబెట్టుకుంటుంది, సమన్యాయాన్ని నిలబెట్టుకుంటుంది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఈ పని, ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా విమర్శించే పని ఎవరు చేస్తారండి? విదేశీ పెట్టుబడులు ఉన్న పత్రికలు చేస్తాయా? విదేశీ లాభాలు, విదేశీ వ్యాపారాలతో ముడిపడిన ఈ పత్రిక ఆ లాభాల కోసం పనిచేయాలని చూస్తారా? ఈ దేశ ప్రయోజనాల కోసం చూస్తుందా ఆ యాజమాన్యం? ఇది ప్రశ్న. ఇక జాతీయత, మనం ఇప్పుడంతా జాతీయవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. జాతీయతవాదాన్ని అపోజ్ చేసిన వాడు దేశద్రోహి అంటున్నాం. సెడిషన్ కేసులు పెట్టుకుంటున్నాం. గాంధీ మీద సెడిషన్ కేసు పెట్టడం ఆనాటి బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆనాటి బ్రిటిష్ పాలకులకు కరెక్ట్. గాంధీ ఏమన్నాడంటే, నేను నీ దేశము అని అనుకుంటున్న నీ రాజరికానికి నేను ద్రోహం చేస్తున్నా కావచ్చు నీ చట్టం ప్రకారం, కానీ నేను దేశద్రోహం చేయడంలే. నీ రాజద్రోహం, ఎస్, నీ రాజరికాన్ని నేను ద్రోహం చేస్తా, నీ రాజరికాన్ని పడగొట్టడమే నా ధ్యేయం. వన్ ఫైన్ మార్నింగ్ యూ హావ్ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పాడు. చెప్పినందుకు అది ఖచ్చితంగా ఆ సెడిషన్ డెఫినిషన్ లోకి వస్తుంది. ఆయనకి శిక్ష వేయక తప్పదు. ఆ జడ్జి గారు బాధపడతారు, అయ్యో మీరు దేశం కోసం సేవ చేస్తున్నారు, నేనేమో నా రాజుకు విధేయంగా నేను ఉండాలి, మీకేమో శిక్ష వేయాలని నాకు లేదంటే, శిక్ష వేయకపోతే నువ్వే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినట్టు అవుతుంది, నువ్వు నాకు శిక్ష వేయాల్సిందే అని ఆయనకు లాభపాఠాలు చెప్తాడు మనవాడు గాంధీ మహాత్ముడు. చెప్తే వాడు శిక్ష వేస్తాడు, ఈయన జైలుకు వెళ్తాడు. జైలుకు వెళ్ళడానికి వెనకాడాడు. సరే, ఆ రకంగా జైలుకు వెళ్ళిన నాయకులతో మనం ఇప్పుడు నాయకులను పోల్చుకోవడం సాధ్యం కాదు. ఆ విలువలు మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో పోల్చడం అసాధ్యం, అనవసరం కూడా. నేననేది ఏంటంటే, ఇటువంటి నేరాలు చేసి నేరాలతో పోటీ చేసి గెలిచి ప్రభుత్వాలలో ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని పార్టీల వాళ్ళు ఎంతమంది నేరస్తులకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది నేరస్తులను ప్రజలు గెలిపించారు, ఎంతమందిని ఓడించారు,
తీవ్రమైన నేరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది, మామూలుగా నేరాలు చేసిన వాళ్ళు ఎంతమంది అని మొత్తం లిస్ట్ ఏడీఆర్ అనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రకటించింది. మీరు కావాలంటే ఏడీఆర్ వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు. అందులో వారు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, అనేక రాష్ట్రాల్లో, మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా నేరస్తులు ఉన్నారు అని తేల్చింది. కాబట్టి ఒక పార్టీకి పరిమితమై నేను మాట్లాడడం లేదు, ఇంకొక పార్టీ గొప్పది అని కూడా చెప్పడానికి నాకు ఆధారం లేదు. ఇది ఇటువంటిప్పుడు నేను వీళ్ళకి ఏం పాత్రిక విలువలు, మనం నైతిక విలువలు చెప్పాలండి? ఐ థింక్ ఇది అసాధ్యం. అయితే ఇక ఉన్న పరిస్థితి మాట్లాడుకోవాలి, ఏం చేయాలని మనం నిర్ణయించుకోవాలి. ఇది రాఘవాచారి గారి మొదటి వర్ధంతిలో నేను ఇంకొక 10 నిమిషాలు మాట్లాడి ముగించే ప్రయత్నం చేస్తాను. 7:50 వరకు నన్ను 50 నిమిషాలు మాట్లాడమన్నారు. నేను అరౌండ్ ఐ స్టార్టెడ్ ఎట్ 7 o'clock. ఐ విల్ కంప్లీట్ ఎట్ 7:50. అయితే విదేశీ పెట్టుబడులు ఉన్నందువల్ల జాతీయ ప్రయోజనాలు రక్షించే అవకాశాలు లేవు పత్రికలు. జాతీయత అని ఊరికి నినాదాలు ఇచ్చేవాళ్ళు ఈ విదేశీ పెట్టుబడులను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 100% చేస్తారు కొన్ని పత్రికలు. మీడియాలో ఇంకా కొంత వెసులుబాటు ఇండియన్ వాళ్ళకి కొంత షేర్స్, మెజారిటీ షేర్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఇది కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. రైల్వేలు అన్ని జాతీయ అదేమిటి ప్రైవేటీకరణ చేస్తున్నారు కనుక మనం ఇది ఏదో మనకి శుద్ధంగా భారతీయుల కోసం, మన జాతీయత కోసం దీన్ని కాపాడతారని నేనేం అనుకోవట్లేదు, మీకు కూడా తెలుసు. ఇక మొదటిది విదేశీ అవసరాలు, విదేశీ ప్రయోజనాలు, స్వదేశీ ప్రయోజనాల బలి. ఇక వ్యాపార ప్రయోజనాలు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. వ్యాపార ప్రయోజనాలే వాళ్ళు కాపాడుకుంటారు, మామూలు విషయాలు మనకు పట్టం, వదిలేయండి. పార్టీ ప్రయోజనాలు అంటే రాజకీయ పార్టీలను సమర్థించే వాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులే యజమానులైన పత్రికల్లో మనం ఆ పార్టీ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుందా విలేకరి, లేక రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుందా? ఏది నైతిక విలువ? ఏం చెప్తాం వాళ్ళకి? ఇది ఒకటి. ఇంకా కొంచెం మనం ఒక మెట్టు దిగితే పార్టీ ప్రయోజనాలు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక పార్టీ చేతిలో ప్రభుత్వం ఉండి, ఆ ప్రభుత్వం నడిపే పార్టీ చేతిలో పత్రిక కూడా ఉంటే, ఆ పత్రిక ప్రతిపక్షాన్ని తిడుతూ ఉంటుంది, ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటుంది. ఎందుకు అని నేను మీకు చెప్పాల్సిన పని లేదు. అటువంటి అప్పుడు అందులో పనిచేసే పాత్రికేయులు ఏ నైతిక విలువలను పాటించాలి ప్రశ్న. ఇక మత ప్రయోజనాలున్న సంస్థలకి పత్రికల యాజమాన్యాలలో వాటాలుంటే ఏమవుతుంది? ఏ మతం అని నేను చెప్పట్లే, మళ్ళీ అన్ని మతాలు, ఆ మతం, ఏ మతం, ఎక్స్ మతం, వై మతం, జెడ్ మతం, ఈ XYZ మతాల వాళ్ళకి వాటాలున్న పత్రికలో ఆ మత ప్రయోజనాలు, ఆ మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి, కానీ మిగతా ఎందుకు వహిస్తాయి? సో ఒక సమస్య. ఇక కుల పత్రికలు, మన మతంతో ఆగే పరిస్థితి లేదండి, ఇంకా కొంచెం కిందికి మెట్టుకు దిగాలి. కుల పత్రికలు కుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రయత్నం చేస్తాయి, ఎదుటి కులాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప ఇక సమాజ ప్రయోజనాల గురించి కానీ, పేదవాడి న్యాయం గురించి కానీ ఎవరు ఆలోచిస్తారు? అంటే పత్రికా యాజమాన్యాల నైతిక నియమావళి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు లేని చెప్పడం నా ఉద్దేశం. ఇవాళ జాతీయ పత్రికలు లేవు, తెలుగు జాతీయ పత్రిక అని అనుకునే పరిస్థితి లేదు. ఇది మరి జాతీయత అనేదే లేదు. ఎందుకంటే మనం తెలుగు జాతీయ పత్రికలు అని అనుకుంటున్న పత్రికల్లో విదేశీ పెట్టుబడులు ఉన్నాయి కనుక అది విదేశీయత ఉంది, విజాతీయత ఉంది, అజాతీయత ఉందేమో కానీ జాతీయత మాత్రం లేదు. కనుక పత్రికా యాజమాన్యాలు, మాధ్యమాల యాజమాన్యాలు, సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో వాళ్ళ యాజమాన్యాలు గుప్పిట్లో విలువలు, మీరు అనుకుంటున్న విలువలు, వ్యాపార విలువలు, మత విలువలు, రాజకీయ విలువలు అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి నైతిక విలువలని మనం పక్కన పెట్టి చూడడం అనేది చాలా కష్టం. ఇప్పుడు అంతకుముందు మన విశ్వనాథ్ రెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పారు, వైరుధ్యాల మధ్య మనం జీవిస్తున్నామని. వైరుధ్యాల పుట్ట ఈ జీవితం, కరెక్ట్. కనుక ఈ వైరుధ్యాలు ఇక్కడ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి ఈ వైరుధ్యాలు పాత్రిక విలువలకు సంబంధించి కూడా. ఇప్పుడు కొత్తగా మనం మీడియా ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న, సోషల్ మీడియాతో సహా ప్రజలు ఎదుర్కొంటున్న గొప్ప అనైతిక సమస్య ఏమిటంటే ఫేక్ న్యూస్.
బ్రేక్ న్యూస్ కాదు, బ్రేక్ న్యూస్గా వస్తున్న ఫేక్ న్యూస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఫేక్ వ్యూస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, పంచిపెడుతున్నారు. ఇది ఒక ప్రొఫెషనలిజం లాగా, ప్రొఫెషనలిస్టిక్ బిజినెస్ యాక్టివిటీగా, ఒక కార్పొరేట్ బిజినెస్ నేషనల్ ఇంటర్నేషనల్ యాక్టివిటీగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మీడియాని మీరేమనాలి? ప్రొఫెషనల్ అనాలా? మీరే ఆలోచించండి. అనడానికి వీలైన పరిస్థితి. కొన్ని ఇండస్ట్రీ అందామా? ఇంకొక 4 నిమిషాలు మాట్లాడతాను. మనకి మీడియా ఇండస్ట్రీయా? కాదు. ప్రొఫెషనా? కాదు. మరి ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఒక వ్యూ పాయింట్ స్ప్రెడింగ్ ఏజెన్సీ. కానీ వృత్తి అనడానికి, పాతికే వృత్తి అనడానికి వీలైన పరిస్థితిలో ఉన్నాం. అయినా మనం ఏం చేద్దాం? అయినా సత్యనిష్టకి ఆస్కారం ఉందనా? ఉంటే పాటిద్దామా అనే ప్రశ్నకి నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమంటానంటే, పార్టీ ప్రయోజనాలు ఏవైనా, వ్యాపార ఆసక్తులు, వ్యాపార లాభాపేక్షలు ఏవున్నా పత్రికలలో పనిచేసే ప్రతి వ్యక్తి, ప్రతి సంపాదకుడు, ప్రతి విలేకరి ఇంకా ప్రజాసేవ ఏదో కొంత చేయడానికి, ప్రజలకు లాభం కలిగించే అక్షరం ఒకటి రాయడానికి తగిన శక్తి కలిగి ఉన్నాడు అని నా నమ్మకం. కనుక ఇన్ని పరిమితుల మధ్య ఈ పద్మవ్యూహంలో కూడా అభిమన్యుడిలాగా మనం ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి అందులోంచి ప్రజా ప్రయోజనకరమైన వార్తలు రాయగలిగితే, ప్రజల పక్కన నిలబడగలిగితే, ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేయగలిగితే, ప్రభుత్వంలో సాగుతున్న దుర్మార్గాల గురించి చెప్పగలిగితే, చట్టాలుగా బిల్లులుగా వస్తున్న సంవిధాన వ్యతిరేక విధానాలను కనుక మనం వ్యతిరేకించగలిగితే, ప్రజల తరఫున మన కళాన్ని ఝళిపించగలిగితే, మనము రాఘవాచారి గారి అద్భుతమైన ఆదర్శ పాత్రికేయ వ్యక్తిత్వానికి వారసులుగా మనగలుగుతాం, మిగలగలుగుతాం. పత్రికలు ఉంటాయి, పత్రికల్లో విలేకరులు ఉంటారు, విలేకరులకు విలువలు ఉంటాయి. ఈ పని చేయగలిగితే ఆయన అన్న సత్యనిష్ట మనం ఇంకా ఇప్పటికి మరీ రిలవెంట్, ఇంకా ఎక్కువ అవసరము. ఆయన కాలంలో, ఆయన జీవించిన కాలంలో ఉన్ననాటి పరిస్థితులలో అవసరమైన సత్యనిష్ట కన్నా ఎక్కువ సత్యనిష్ట పాటించగలిగే అవకాశం ఉన్న యుగంలో మనం ఉన్నాం. కనుక రాఘవాచారి గారి సంపాదకీయాల్లో వెలువడే పాత్రికేయ విలువలని, కనిపించే పాత్రికేయ విలువలని మనం వీలైన ప్రతి చోట చెప్పుదాం. వీలైన ప్రతి వారికి ఒక్కొక్క సంపాదకీయాన్ని కూడా ఒక PDF డాక్యుమెంట్గా ప్రజలకు విడుదల చేద్దాం. ఏ ఫేస్బుక్లోనో, ఇంకేదో సోషల్ మీడియాలోనో. ఎందుకంటే పార్టీలకు చెందిన ట్రాల్ సైన్యాలు, వాటిని ట్రాల్ సైన్యాలు అంటున్నాం, అద్భుతమైన సైన్యాలు. ఇట్ సీమ్స్ టు క్లోజ్ ఇంపాసిబుల్ సార్ అని ఎవరో అంటున్నారు. అమ్మా, అంత నిరాశ పడకండి. నేను అందుకే మీకు చెప్తున్నాను, యుద్ధం అన్నప్పుడు శత్రువు అనేక రకాలుగా మనం చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం యుద్ధంలో ఉన్నప్పుడు అనేక రకాల ప్రయోగాలను అధిగమించి, ఎదిరించి, జయించి బతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓటమి అంగీకరించి పారిపోవడం అవుతుంది, మనం ఏం చేయడానికి వీల్లేదంటే. కనుక ఓటమికి అంగీకరించకండి, ధైర్యంగా పోరాడడం అనేది కూడా పాత్రికేయ వృత్తి నిష్ఠకు సంబంధించిన విషయం. రాఘవాచారి గారి సత్యనిష్ట తర్వాత చెప్పింది వృత్తినిష్ట. ఈ 2 నిష్ఠలను మనం కనుక అనుసరిస్తే అసత్యం పైన సమరం చేయగలుగుతాం, అన్యాయం పైన సమరం చేయగలుగుతాం, చట్ట వ్యతిరేకత పైన సమరం చేయగలుగుతాం. ఆ తర్వాత రాజ్యాంగాన్ని, మనం ఇప్పుడున్న రకంగా దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం, విజయం సాధించగలుగుతాం అని చెప్తూ, మరోసారి నాకు మహత్తర అవకాశం కలిగించి నన్ను గౌరవించిన ఈ సభ నిర్వాహకులకు, స్మారక కమిటీకి, సంపాదకీయ సంపుటులను ప్రచురిస్తున్న సంస్థకి, ఇక్కడ ఈ సభ నిర్వహించిన నిర్వాహకులకి, రాఘవాచారి గారి కుటుంబ సభ్యులకి అందరికీ నేను
నమస్కరిస్తూ రాఘవాచార్య గారికి మరొకసారి జోహార్లు సమర్పిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. జై హింద్.